హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అత్తమ్మ మా కోసము వేడి నీళ్ళు అయితే కాగబెడుతుంది కట్టెల పొయ్యి మీద. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే స్నానము చాలా బాగా అంటే యాక్టివ్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మామూలుగా హీటర్ వాడతాము. హీటర్ కంటే కట్టెల పొయ్యి మీద చేస్తేనే బెస్ట్. ఇంకా పల్లెటూరులో కట్టెలు అనేది సామాన్యంగా ఉంటాయి కదా. లేకపోయినా మా మామయ్య అయినా బావైనా ఎవరో ఒకరైతే కొడతారు. ఇంకా అసలు మేమైతే ఈ వింటర్ మొత్తం కట్టెల పొయ్యి మీదనే స్నానం చేసాము. అయితే మేమైతే అంటే మా అత్తమ్మ వాళ్ళు అయితే చేశారు. ఇక మేమైతే ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూడా కట్టెల పొయ్యి మీద పెట్టిన హాట్ వాటర్తోనే స్నానం చేసాము. ఆ హాట్ వాటర్తో స్నానం చేస్తే మనకు అసలు బాడీ అనేది చాలా ఇట్లా ఎంత బాడీ పెయిన్స్ ఉన్నా పోతుంది. ఇంకా కొంచెము అంటే బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఉదయాన్నే వచ్చేసి నాటుకోడి కూర కోసం మా బావ అయితే టమాటా కొత్తిమీర అయితే తీసుకొచ్చారు. చికెన్ నాటుకోడి మేమైతే మా ఇంటి దగ్గర పెంచుకున్న కోడిని అయితే మర్డర్ అయితే చేపించాము. ఎందుకంటే ఇంకా మేము బెన్ని దగ్గరికి అంటే మా అక్క వాళ్ళ కొడుకు దగ్గరికి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి ఇంకా మా అత్తమ్మని అయితే మేమైతే కర్రీ చేయమని చెప్పాము. అందుకనేసి నేను పుదీనా అయితే తెంపాను. మన ఇంటి దగ్గరనేనండి ఈ పుదీనా. ఇంకా మెంతాకు కూడా మన ఇంటి దగ్గరనే ఉంటుంది. ఎందుకు పుదీనా అనేది అస్సలు ఇట్లా పారతలేదు, స్ప్రెడ్ అవుతలేదు, ఉన్న కాడనే ఉంటుంది. అసలు సరిగా ఇంకా పెరగడం లేదు. ఎందుకు అంటే కొంచెం టిప్స్ అయితే చెప్పండి. దాన్ని అంటే ఏం చేయాలో, అంటే ఇసుక ప్రాబ్లమా ఏంటిదో అనేది ఏం అర్థమైతే లేదు. చాలా ఇట్లా మంచిగా గుబురుగా ఉండేది. మంచిగా పుదీనా పచ్చడి చేద్దాం అనుకుంటే అసలు చాలా తక్కువగా పెరుగుతుంది. ఎందుకు అలా అవుతుందో కొంచెం నాకైతే చెప్పండి. నేను మళ్ళీ అంటే మంచిగా పెరగడానికి అనేది ఏమైనా ట్రై చేస్తాను. ఇంకా మా అత్తమ్మకైతే అసలు కొంచెం బాడీ పెయిన్స్ కదా, హెల్త్ బాగుండడం లేదని చెప్పాను. అయినా మా అత్తమ్మ ఎందుకు కర్రీ చేస్తుందంటే ఇంకా మా అత్తమ్మ చేస్తేనే మా కొడుకు అయితే తింటాడు. లేకపోతే ఇది ఎవరు చేసిల్లు అనేసి టేస్ట్ అయితే గుర్తుపడతాడు. అందుకనేసి ఇంకా హాస్టల్కి తీసుకెళ్తారు కదా అనేసి మేమైతే ఇంకా బతిమలాడుతున్నాం. నువ్వే చేయత్తమ్మ, నువ్వు చేస్తేనే టేస్టీగా ఉంటుంది, నువ్వు చేస్తేనే తింటాడు అనేసి ఇక మేమే ఇట్లా సర్ది చెప్తే అక్కడ చేరేసి కూర్చోబెట్టి అయితే ఇంకా మేమైతే కర్రీ అయితే చేపించాము. అంటే పెద్దవాళ్ళు ఇంకా కర్రీస్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ కదా. ఎందుకంటే వాళ్ళు చేస్తే వంట అనేది చాలా కుదురుతుంది. ఇంకా కర్రీస్ కూడా భలే టేస్ట్ ఉంటాయి కదా. మన నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చేస్తే భలే టేస్ట్ ఉంటుంది. మనం అంటే అందరికీ తెలుసు ఎందుకో కానీ ఇంకా వాళ్ళు చేస్తే అట్లుంటుంది. ఇంకా మా అత్తమ్మనైతే నేనైతే టైం అడుగుతున్నా. తనైతే ఇంకా వాచ్ చూడకుండానే చెప్పేస్తుంది ఈ నీడని బట్టి. ఇంకా ఎందుకో అంటే పాతకాలంలో మనుషులు అట్లనే ఇంకా టైంను మన నీడని బట్టే చెప్తారు కదా. ఓకేనా, బాయ్.